మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చినట్టు. ఖైరతాబాద్ తరహాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 40 ఫీట్ల భారీ మట్టి గణపతిని ప్రతిష్ఠించినట్లు ఉత్సవం కమిటీ అధ్యక్షులు సంజీవ్ తెలిపారు. వరంగల్లోని ఎల్లం బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని 40 ఫీట్ల భారీ మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. 45 రోజులుగా ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి 8 మంది కార్మికులు శ్రమించి భారీ వినాయకుని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, నవరాత్రుల్లో ప్రతిరోజు 10 మంది అర్చకులతో పారాయణాలు, గణపతి హోమం, అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. భక్తులు దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం కూడా ఏర్పాటు చేశామని భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ కన్వీనర్ సంజీవ్ తెలిపారు. విగ్రహాన్ని పెట్టాము. అన్ని మండపాలలో కూడా మట్టి విగ్రహాలని ప్రోత్సహించాలనే ఒక సంకల్పంతో ఇది పెట్టాము. దీన్ని పూర్తిగా మన ఒరిస్సా నుంచి 8 మంది శిల్పీలు వచ్చి ఇక్కడ తయారు చేయడం జరిగింది. నెల రోజుల పాటు శ్రమించారు వాళ్ళు. ఇక్కడే నిమజ్జనం అవుతుంది. ఇక్కడ మన ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, పోలీసు వారి సహకారంతో ప్రజల ఇక్కడ మన ఏరియాలో ఉన్న పెద్దలతోటి సంప్రదించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి 40 అడుగుల గణపతి అంటే ప్రప్రథమంగానే ఎందుకు అంటున్నానంటే, ఇంత ఎత్తు భారీ వినాయకుడిని మట్టితో చేయడం అనేటువంటిది చాలా విశేషం. అందులో ముఖ్యంగా సశాస్త్రీయంగా ఏదైతే కార్యక్రమాలు చేయాలనో ఆ కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఇంకా గొప్పనైనటువంటి విషయం. అంటే ఎలాగంటే 10 రోజుల పాటు ఉదయం సాయంకాలమే కాకుండా మధ్యాహ్న కాలం వేళ కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు మరియు పారాయణాలు, హోమాదులు, చండీ హోమము, అరుణ హోమము ఇత్యాది పెద్ద పెద్ద యాగాలను కూడా చేయడం జరుగుతుంది. స్వామివారికి చక్రావర్తి తర్పణము ఇత్యాది పూజా కార్యక్రమాలను కూడా చేయడం అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యము. ఆకుతోటి సంజీవ్ గారు ఇది ఏర్పాటు చేయడమే కాకుండా సశాస్త్రీయంగా ఎప్పుడైతే చేస్తామో మనము లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, అందరికీ కార్యక్రమం అంతా చేయం కలగాలని వాడు అడిగిన వెంటనే ఇది ఒప్పుకోవడం చేయడం జరుగుతుంది. కాబట్టి స్వామివారిని దర్శించడం వల్లనే మనం ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల జనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో. విజయవాడ నగరం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో 8 ట్రాక్టర్లతో